ముఖ్యమంత్రి గారు నిన్న ఒక రోడ్ షో పెట్టారు. దాంట్లో ఏదైతే బీఆర్ఎస్ గనుక జూబ్లీస్‌లో గెలిస్తే కాంగ్రెస్ ఇస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావు అని చెప్పారు. ఎట్లా చూసుకోవచ్చంటారు? కాకపోతే కాంగ్రెస్ ఇచ్చింది 6 పథకాలు ఇచ్చారమ్మా. ఏది రాలేదు. బస్సు ఒకటి తప్ప ఏది అవ్వలేదు. కానీ కేసీఆర్ అన్న చెప్పింది ఏదైనా కానీ వచ్చాయి అంది అందరికి. కళ్యాణ లక్ష్మి కాడ నుంచి అందరికి అందినాయి. కానీ అన్ని కులాల వాళ్ళకి అందరికీ ఇచ్చారు ఆయన. కానీ అదొకటి మంచి పని చేశారు ఆయన. కానీ ఇంకా చేద్దాం అనుకున్నారు. కానీ మరి ఇలా చేసే ప్రజలు నమ్మారు. వాళ్ళ మాటలకి నమ్మారు. తర్వాత అదే తెలియాలి. ఇప్పుడు ఓటుతో సమాధానం చెప్తారు. ఇప్పుడు జూబ్లీస్ ఒక్క ఎలక్షన్లో బీఆర్ఎస్ కనుక గెలిస్తే కాంగ్రెస్ ఉన్నది అధికారంలో. జూబ్లీస్లో ఒక ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఎట్లా ఆగిపోతాయి అంటారు? ఆగిపోవడం ఏమో నాకు తెలియదు. కానీ ఇది కేసీఆర్ అన్నకి ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు గెలిస్తే మళ్ళీ ఆయనే వస్తారు కంపల్సరీ. పక్కా ఆయనే గెలుస్తారు. ఇప్పుడు ఆ నమ్మకం అయితే మాకు ఉంది. జూబ్లీస్లో బీఆర్ఎస్ కోటేస్తే సన్న బియ్యం పథకం ఆపేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారంట కదా. ఆపరా మాకు బాధ లేదు. ఏ ఇస్తున్నారు నూకలో బియ్యం అది అంతే. సగం నూకలో సగం బియ్యం. పథకాలు ఏవి రావట్లేదు. పథకాలన్నీ కేసీఆర్ ఉండగానే కొన్ని చాలా మట్టుకు అందినాయి అందరికి. కానీ డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఆగిపోయి కానీ మరి చేద్దాం అనుకున్నారు ఆయన. ఆయన చేతుల్లో ఇప్పుడు లేదు కాబట్టి చూస్తున్నారు. ఎట్లా ఉంది మరి జూబ్లీస్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పక్కా బీఆర్ఎస్ఏ. పక్కా బీఆర్ఎస్ఏ వస్తుంది. వారే వస్తుంది. మా వదినంపై గెలుస్తుంది అంతే. ఎట్లా చెప్తారు అంత ఖచ్చితంగా? మాకు ఆ నమ్మకం ఉంది. మేము వెళ్ళినకడల్లా మాకు చెప్తున్నారు అందరూ. ప్రజలందరూ చెప్తున్నారు. గోపీనాథ్ అన్న అలాగే సునీత అమ్మ వదినకి కూడా ఇస్తామని చెప్తున్నారు. సునీత మేడమే పక్కా వస్తారు. మీకు నోటికి 5,000 రూపాయలు అనేది పంచుతున్నారంట కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి 5,000 ఇస్తుంటే బీఆర్ఎస్కి ఎట్లా ఓటేస్తారు? అవన్నీ ఉట్టి మాటలండి. 6 పథకాలు చేయని వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారా? చెప్తారు. ఇవ్వనోళ్ళు ఓగుతారు కదా, ఇచ్చేవాళ్ళు ఆగరు. అది